హాయ్ అండి. చేపల కూర ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒకే సైజ్ అంతా చింతపండు తీసుకొని పెట్టుకుందాము. తర్వాత ఉల్లికాడలు తీసుకొని నీట్గా కడిగేసుకొని కట్ చేసుకుందాము. ఉల్లికాడలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అయితే చేపలు 1 kg తీసుకున్నానండి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పెట్టుకున్న ఉల్లికాడలు వేసుకుందాము. మగ్గేలోపు చింతపండు రసం తీసి పెట్టుకుందాము. కాడలు మగ్గిపోయాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ పసుపు, స్పూన్ కారం వేసుకొని మొత్తం కలుపుకున్నాక చింతపండు రసం వేసుకుందాము. వేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకొని రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకున్నాక మరుగుతున్నప్పుడు చేప ముక్కలు కూడా వేసుకుందాము. వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 20 మినిట్స్ వరకు ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. మధ్యలో గంటతో కాకుండా ఇలా కలుపుకోవాలి. 3 మినిట్స్ తర్వాత టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. సరే కదా, కర్రీ ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టీ అయిన చేపల కూర రెడీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.